ఏప్రిల్ పౌర్ణమికి వచ్చేసి తుమ్ముడు తీర్థం. డేట్తో నిమిత్తం లేదు, పౌర్ణమి రోజు అలో చేస్తారు. అక్కడ 3 తీర్థాలు 9 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇప్పుడు ఈయన ప్రత్యేకత ఇక్కడ ఇప్పుడు కొండ మీద 360 తీర్థాలు ఉన్నాయి. ఆ 360 తీర్థాల నీళ్ళు మనకి ఇక్కడ డ్యామ్ లో దొరుకుతాయి, కాపీ నాటి. ఆ డ్యామ్ ద్వారా ఇట్లా పైపు నుంచి ఇట్లా అరేంజ్ చేస్తారు. ఇక్కడ స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయని ఇతిహాసం. బోర్డు కూడా అక్కడ పెట్టున్నారు, దాంట్లో కూడా మనం చదువుకోవచ్చు. అది మీ పేరండి? నా పేరు శేఖర్. ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ అసిస్టెంట్ సార్. ఓకే అండి. మీరు డైరెక్ట్ చూడాలంటే ఆకాశ గంగలో చూడొచ్చు. నీళ్ళు వచ్చేది అది ఎలా వస్తుంది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఆ నీళ్ళే ప్రతి శుక్రవారం వందేశ్వరంలో అభిషేకానికి తీసుకెళ్తారు. ఆకాశ గంగకి పంతులు వచ్చి నడిచి వచ్చి ఉదయాన్నే తీసుకెళ్తారు. అప్పుడప్పుడు ఎలుగు బంట్లు అవి కూడా వస్తుంటాయి, ఎస్కార్ట్తో వచ్చి తీసుకెళ్తారు. ఆ సాంప్రదాయం ఇంకా కూడా కొనసాగుతుంది. వచ్చి ఉదయాన్నే వచ్చి 1 గంటకు 1:30 వచ్చి ఆకాశ గంగలో నీళ్లు పట్టుకొని శుక్రవారం ఉదయాన్నే దేవుడు అభిషేకానికి ఉపయోగిస్తారు. ఈ రోజుకి కూడా అదే. ఓకే అండి. నా పేరు డాక్టర్ నాగేష్ కుర్వ అంటారండి. నేను SC ST BC మైనార్టీ ఉంది కదా, నేషనల్ అధ్యక్షుని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ అధ్యక్షుని. మేము ఏమంటే ఈ సోషల్ మీడియా పెట్టే ద్వారా భక్తులకు కూడా తెలియజేయడము, దీని ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేస్తే ఇక్కడ వస్తే మనం ఏమి లభ్య పొందుతాము, ఏంలే మనకి ఏం జరుగుతుందో, ఆనందమా సంతోషమా ఆహ్లాదకరమా అన్నీ ఉన్నాయా అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కోరుకున్న కోరికలు ఉంటాయి కదా, పిల్లలు కాకుండా కానీ సంతానం లేకుండా చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ సంకల్ప పూజ అనేది అది చేసుకునేసి వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు ఏమైతే దాన పూజ చేస్తారో అది తర్వాత అవునండి. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను 2 రాష్ట్రాల్లో నా పేరు ఉంటుందండి. SC ST BC మైనార్టీ నేషనల్ అధ్యక్షుని, హ్యూమన్ రైట్స్ నేషనల్ అధ్యక్షుని, ప్రజాసేవ బ్లడ్ అధ్యక్షుని, BND SRKL కళా సంస్కృతి సేవ సంస్థ అధ్యక్షుని, జాతీయ బీచ్ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ని. ఏమండి, అదేవిధంగా మాకు ఎక్కడైనా పోయినా ప్రోటోకాల్ ప్రకారం కూడా మాకు దర్శనం తీసుకున్నప్పుడు మాకు ఒక షాలో వేసి తీసుకొని దర్శనం చేపిస్తారు. అదొకటి నేను. ఎందుకంటే మీకున్నటువంటి సమస్యలు కూడా లేవనెత్తేది మేమే, అవునా కదా. విద్యార్థులకు కూడా ఏదైనా సమస్య ఉంటే కూడా నా వంతుగా విద్యార్థి చదువుకునే పిల్లలు ఉంటే కూడా వాళ్ళకు కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ జాబ్ పర్పస్ సంబంధించి కూడా వారితో మాట్లాడాలా సార్ అంటే కూడా నేను ఆఫీసర్తో మాట్లాడి ఏమైనా పర్మిషన్ అడిగి వారికి ఉన్నటువంటి సహాయ సహకారం కూడా అందించడానికి కూడా నా వంతుగా కృషి చేస్తాను. ఓకేనండి. ఇంకా ఇంత కాకుండా ఇంకా ఏమన్నా కూడా ఇంత కాకుండా ఇంకా ఏదన్నా మీకు నా వంతుగా మీకు ఏమైనా హెల్పింగ్ కావాలనుకుంటే కూడా నా నంబర్ సోషల్ మీడియా ఉంటుంది, 9866141570. ఈ నంబర్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి. ఓకేనా? ఉంటాను మరి. సారీ